డాక్టర్ గారు కూర్చో కూర్చో. ఏంటయ్యా, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? 2 రోజుల నుంచి నా కాలు నీలం రంగులో మారిపోతుందండి. ఓహో, ఈ జబ్బు పేరు జపాల్ జెండ్రీ. ఏంటి బాబన్న ఇంకోసారి? జపాల్ జెండ్రీ. దీనికి మంచి మాత్రలు రాస్తాను, అది వాడు తగ్గిపోద్దులే. ఇదిగో. అలాగేనండి. మీరు ఇచ్చిన మందులు వాడాను గాని ఆ నీలం రంగు అరికాల నుంచి మోకాల దాకా వచ్చింది ఏంటండి? దిగో, అది జపాల్ జెండ్రీ కాదయ్యా, కపాల్ కండ్రీ. దానికి టాబ్లెట్లతో వర్కౌట్ అవ్వదు కానీ మంచి ఇంజక్షన్ ఒకటి వేస్తున్నాను. డాక్టర్ గారు, మీరు ఇంజెక్షన్ వేసినా జబ్బు ఇంకా తగ్గలేదండి. ఆ నీలం రంగు ఇంకా పైకి వచ్చింది. ఇది జపాల్ జెండ్రో కపాల్ కండ్రీ కాదయ్యా, జడ్జిలక్కడ జకోరియే. జడ్జిలక్కడ జకోరియా అంటే ఇప్పుడు ఏం చేస్తారండి? ఎంగేజ్ చేస్తారు, కాలు తీసిడమే. కాలు తీసేస్తారా? తీయకుండా పని అయ్యే మార్గం ఎట్లేదా? ఎందుకు లేదు, అది కాలు నుంచి తొడలకి, తొడల నుంచి అక్కడికి పాగుతుంది. అప్పుడు మొత్తం అది కూడా తీసేయాల్సి వస్తుంది. వద్దులేండి, కాలే తీసేయండి. మళ్ళీ వచ్చావేట్రా బాబు? డాక్టర్ గారు, కాలు తీసిన జబ్బు తొడల వరకు పాకేస్తుందండి. ఏంటండి డాక్టర్ గారు అలా కంగారు పడుతున్నారు? అది జపాల్ జెండ్రో కపాల్ కండ్రో కాదయ్యా. మరి నీ లుంగి రంగు వదిలేస్తుంది.